మీ అందరి ప్రియతమ నాయకుడు నిరంతరము ప్రాంతము ప్రాంత ప్రీతి సంక్షేమము అభివృద్ధిని ఆకాంక్షించే స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, ఈనాటి ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. కాలాతీతమైంది, అందరము మాట్లాడినాం, కానీ మీ అందరూ వేచి చూసేది రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 ముచ్చట్లే చెప్తాను మీకు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, తెలంగాణ ఆకాంక్ష, త్యాగాలు, తెలంగాణ రాష్ట్రం వస్తే మన తలరాతలు మారుతాయి. పోరాటం చేసి మన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గుర్తించి మనకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రజాస్వామ్యాన్ని నమ్మి మనము ఓటేసి గెలిపిస్తే ఓ 9.5 సంవత్సరాలు మనం నిరంకుశ పాలన చూసినాం. మళ్ళీ మీరే న్యాయ నిర్ణేతలై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు కావాలి, స్వేచ్ఛ కావాలి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ రాబోయే కాలంలో కూడా ప్రత్యేకంగా ఈరోజు వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని ప్రధానంగా ఈరోజు ఓ శంకుస్థాపన చేసినాము. 170 కోట్ల రూపాయలతోటి వైద్య కళాశాల సిరిసిల్లాలో. అదే రకంగా మా శ్రీనివాస్ గారు, మా ముఖ్యమంత్రి గారు పడి సుమారు 4600 ఇండ్లు, పునరావాస ఇండ్లు, అంటే సుమారు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ R&R ప్యాకేజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, ఇంకెవరు ఇవ్వలేదు. ఆనాడు కాళేశ్వరం కింద ఉన్న భూసేకరణకు సంబంధించి ప్రజాస్వామ్య ఉద్యమంలో, ప్రజల ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉండి ఈ నిరంకుశ పాలనకు భూసేకరణ ఏ రకంగా అంచివేసే ప్రయత్నం చేసిందో దానికి వ్యతిరేకంగా సుమారు 1600-2000 మంది రైతులు న్యాయ పోరాటము, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటము, శాంతియుతంగా పోరాటం చేసి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నమ్మేది స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని. తెలంగాణ సమాజము, దేశము నమ్మేది ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని. ఈరోజు ఆ స్వేచ్ఛని మేము గౌరవిస్తున్నాము, కానీ ప్రతిపక్షం మాత్రము హింసని, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నది. కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాటలు నిలబెట్టుకుంటామో ఖచ్చితంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని మీకు అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూనే సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన కరీంనగర్